విలాసమైన అలంకరణ, ఒళ్ళంతా పసుపు కుంకుమలు, చేతిలో చెన్నకోల, కళ్ళకు కాటుక, నోటిలో నిమ్మకాయలు, ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు. ఇదంతా వినగానే గుర్తొచ్చే పేరు ఒక్కటే, పోతురాజు. గ్రామ దేవతలుగా చెప్పే 7 అక్క చెల్లెళ్ల సోదరుడు. ఆంధ్ర ప్రాంతాల్లో గ్రామ దేవతల ఉత్సవాల్లో గాని, తెలంగాణ ప్రాంతాల్లో జరిగే బోనాల ఉత్సవాల్లో గాని పోతరాజుల సందడి అంతా ఇంత కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతాల్లో జరిగే గ్రామ దేవతల ఉత్సవాల్లో పోతరాజుల సందడి కాస్త తక్కువే. కానీ తెలంగాణ బోనాల సంబరాల్లో మాత్రం సందడంతా పోతరాజులదే. ఎల్లమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, బంగారమ్మ, మైసమ్మ, పోచమ్మ, మారమ్మ, ఈదమ్మ, మహంకాళి, పెద్దమ్మ ఇలా వివిధ నామాలతో 101 గ్రామ దేవతలుంటారని, వారే అమ్మ దేవతలు, అక్క దేవతలు, పొలిమేర దేవతలు ఇలాంటి వివిధ నామాలతో పిలువబడుతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే వాడుకలో మాత్రం వీరిని 7 అమ్మలుగా చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మ దేవతలు అందరికీ కలిపి ఒక తమ్ముడున్నాడు, ఆయనే పోతురాజు. తెలుగు రాష్ట్రాల్లో పోతురాజు లేక పోతరాజు లేకుండా ఏ జాతర గాని, తిరునాళ్లు గాని, బోనాలు గాని జరగవు. అంత ప్రముఖమైన స్థానం పోతురాజుది. అందుకే శక్తి దేవతలు ఉన్న ఆలయాల ముందు రాణి రూపంలో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గిరిజనుల దగ్గర నుంచి పల్లపు ప్రాంతాల ప్రజల వరకు, గ్రామీణుల దగ్గర నుంచి పట్టణీకుల వరకు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక పాత్ర పోతురాజు లేదా పోతరాజు. ఈ పోతురాజు వెనుక చాలా కథనాలే ఉన్నాయి. ఆ కథనాలేంటో, బోనాల ఉత్సవాల్లో పోతురాజు పాత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక జానపద కథ ప్రకారం శివలింగ మహారాజు గొప్ప శివభక్తుడు. అతనికి సంతానం లేకపోవడంతో సంతానం కోసం శివుని ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అగ్ని కణాల్లో నుంచి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ఆ బిడ్డే పోతురాజు. పోతురాజు తండ్రి ప్రతిరోజు శివుడి వద్దకు పూజ చేయడానికి వెళుతూ ఉండగా తండ్రితో పాటు వెళ్లిన పోతరాజు తండ్రి పూజ చేస్తున్న సమయంలో పార్వతీదేవి డమరుకం, కత్తి తీసుకుని వచ్చేస్తాడు. మరుసటి రోజు పోతురాజు దగ్గరున్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయిన ఆ తండ్రి, ఇవి ఆదిశక్తి పార్వతీదేవికి సంబంధించినవి, ఎవరి దగ్గర ఉంటే వారు మహాబలవంతులవుతారు, వారికే జయం కలుగుతుంది, కానీ వీటిని దొంగిలించడం పాపం కాబట్టి తిరిగి ఇచ్చేయమని చెప్తాడు. అలా తనకు శుద్ధుడు చెప్పిన తండ్రి మీద ఆగ్రహించిన పోతురాజు తండ్రి తలను నరికేస్తాడు. అప్పుడు ఆ తండ్రి, కన్న తండ్రి అని కూడా చూడకుండా నన్నే నరికేశావు, కాబట్టి నీ చేతిలో పట్టుకుని ఉన్న నా తలను ఎప్పుడైతే కింద పడవేస్తావో అప్పుడే నువ్వు మరణిస్తావని పోతురాజుని శపించాడు. అప్పటి నుండి పోతురాజు ఎడమ చేతిలో తండ్రి తల, కుడి చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. ఆనాటి నుండి పోతురాజు అపజయం అంటూ లేకుండా రాజ్యపాలన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. మహాబలవంతుడైన పోతురాజు శివలింగ పట్టణంలో విభూతి గడ్డలతో కోట నిర్మించుకుని ఎదురులేని రాజుగా పేరు పొందుతాడు. ఈ సమయంలో పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉంటారు. ఒక రోజున భీముడు కట్టెలను అమ్మడానికి శివలింగ పట్టణం బయలుదేరతాడు. ఆ సందర్భంలో కట్టెలు విభూతి గడ్డలతో నిర్మించుకున్న కోట గోడకు తగిలి అది కూలిపోతుంది. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో పోతురాజు భీముడిని బంధిస్తాడు. ఎంతకీ తిరిగి రాని భీముడి కోసం ఎదురు చూస్తున్న పాండవులకు విషయాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. పార్వతీదేవి డమరుకం, కత్తి అతని చేతిలో ఉన్నంత వరకు అతనిని ఎవరూ జయించలేరని కూడా చెప్తాడు కృష్ణుడు. భీముడిని విడిపించే ప్రయత్నాల్లో భాగంగా శ్రీకృష్ణుడు అర్జునునికి స్త్రీ వేషం కట్టించి పోతరాజు ఆస్థానంలో నృత్యం చేయిస్తాడు. ఆ నర్తకి మీద ఆసక్తి పెంచుకున్న పోతురాజు ఆ నర్తకిని వివాహం చేసుకుంటానని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అందుకు మేము అంగీకరించాలంటే నువ్వు మీ చెరసాలలో ఉన్న భీముని వదిలివేయాలి, అది మాత్రమే కాకుండా పాండవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయం కలిగేటట్టు చేయాలి, ప్రతి కార్యానికి నువ్వే ముందుండి నడిపించాలి అని కోరతాడు. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో ఏ జాతర జరిగినా భక్తులు నిన్నే ముందుగా కొలుస్తారని అభ్యర్థిస్తాడు. అప్పటి నుండి పాండవులు తలపెట్టిన ప్రతి కార్యానికి పోతురాజు ముందుంటాడు. అందుకే ఇప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్లలో పోతరాజుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
ఆ ప్రాంతంలోని ద్రౌపది, ధర్మరాజు ఆలయాల్లో తప్పకుండా పోతురాజు విగ్రహం ఉంటుంది. పోతురాజు ముందుంటే కార్యం సఫలీకృతమవుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే పోతురాజు విగ్రహాలలో కూడా ఈ రకంగానే ఒక చేతిలో కత్తి, మరో చేతిలో మనిషి శిరస్సు కనబడతాయి. ఇక గిరిజనుల నమ్మకాలు, కథనాలు పరిశీలిస్తే గిరిజన తెగల్లో ఒకటైన నాయకపోడు తెగ పోతురాజును పూజిస్తారు. ఇతడిని లక్ష్మీదేవరకు తమ్ముడుగా చెప్పుకుంటారు. నాయకపోడు తెగ చెప్పే పోతురాజు కథ ఎలా ఉంటుందంటే, పూర్వం శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో తుళు, కబ్బలి, మొరస, చెంచు, కోయ, బోయ, నాయకపోడు వారు ఉండేవారు. ఇందులో నాయకపోడు తెగకు చెందిన పోతురాజు 7 అడుగుల ఎత్తుతో, దృఢమైన కండలతో మహాపరాక్రమవంతుడైన వీర సైనికుడు. రాయల సైన్యంలో పనిచేసి ఇతని పేరు వింటేనే శత్రు సైన్యం పొలిమేరలో కూడా అడుగు పెట్టలేకపోయేదట. అందుకే ఇతన్ని నేటికి కూడా పొలిమేర కట్టు పోతురాజు అని పిలుస్తారు. శత్రువులు ఇతడిని నేరుగా ఎదుర్కొన్న